గట్టిగా వెల్కమ్ ఉంటుంది చూడండి. మీరు అలా ఎలా అంటుంటే వాళ్ళు మీ వైపే చూస్తున్నారు, నా వైపు చూడట్లేదు, మీ వైపే చూస్తున్నారు. ఇంకో మైక్ ఎవరు కాదు, మీరు ఇలాగ అంటుంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు, మరి నన్ను ఎందుకు చూస్తారు చెప్పండి? ఏమన్నారు? మీరు ఇలాగ ఊపుతున్నారు కదా చెయ్యి, వాళ్ళు మీదే చూస్తున్నారు, నన్ను చూడట్లేదు. నేను నిన్ను చూస్తున్నానుగా. ఇలా అయితే ఓకే, కానీ అంటే ఒక్కరేనా వస్తున్నారు? మా బ్యాచ్ మొత్తం అసలు మా ఎలిమిన్పేట యూత్ అంతా ఎలా ఉంది ఒక్కసారి చూడు. యూత్ అన్నారు కదా, యూత్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ యూత్ ఎక్కడ లేదు, అక్కడ యూత్ ఉంది, అక్కడ యూత్. ఒక్కసారి మన యూత్ అంతా ఓవేసుకోండి భయ్యా. అదే కాదు, నేను వచ్చి ఒక పావు గంట అయ్యి ఉంటది కదా, నేను ఓపెన్ అంటే ఎక్కడెక్కడో పెనికేసింది, ఎక్కడెక్కడో పట్టేసింది. ఊపడానికి ఓపిక లేదు, ఊపించుకోవడానికి ఓపిక లేదు. ఆయన ఓపెన్ అనగానే ఊపేస్తారా? అది మా యూత్ లక్షణం అమ్మా. మీ అటువంటి వాళ్ళని చూసి వాళ్ళకి అర్థమైపోయింది. అంటే మేము సో ఓకే, ముందుగా ఎల్విన్పేట గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 నీలమ్మ జాతర సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి పిలిపించినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే మేడం జగదీశ్వరి గారికి, మరియు ఆలయ కమిటీ పెద్దలందరికీ, మరియు మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి వచ్చిన మా సుదర్శన్ రావు సార్ గారికి, మరియు ముఖ్యంగా మా యూత్ దుర్గా గారికి ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి. ఎక్కడో హైదరాబాద్ నుంచి మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి వచ్చామంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి, ఇంకా నా తోటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. మరి ఎన్నో సినిమాల్లో ఒక ఎన్టీఆర్ గారికి కావచ్చు, ఒక అల్లు అర్జున్ గారికి కావచ్చు, ఒక రామ్ చరణ్ గారికి కావచ్చు, ఎంతో మందికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మా చిత్రం సినిమాకి ఒకసారి గట్టిగా మీ చప్పట్లతో స్వాగతం పలకండి. చిత్రం సిని గారు ఇంట్రడ్యూస్ కూడా అవసరం లేదు. మరి వెంకీ మూవీ నుంచి ఎన్నెన్నో మూవీస్ అది చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి ఆర్టిస్ట్ ని ఈ రోజు ఈ స్టేజ్ మీద పరిచయం చేసిన మా నాయకులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం ఏం మాత్రం డేట్స్ ఖాళీ లేకపోయినా ఈ రోజు మన కోసం ఇచ్చేసిన ప్రతి ఒక్క కళాకారులకు గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందరూ కూడా గట్టిగా. ఇంకొక సెలబ్రిటీని పిలవాలి. ఎన్నో కన్ఫ్యూజ్ కిట్లతో జబర్దస్త్ లో 2013 నుంచి టీమ్ లీడర్ గా వెలుగొందుతున్న మొత్తం కన్ఫ్యూజ్ కిట్లు చేస్తున్నాడు మా వెంకీ. ఒకసారి మా వెంకీ మంచి కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలి. కాబట్టి మీకు అసలు వెంకీ గారు చెప్పాల్సిన అవసరమే లేదబ్బా, పరిచయం అవసరం లేదు. ఇక్కడ కూడా ఇంకా ఉన్నారు ఏంటండి, తీసుకొచ్చేసారేంటి? మా ఎల్విన్పేట యూత్ అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నారు. మా జిగల్ జీవన్ గారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పచ్చు. రే బాబు గట్టిగా అరవండి రా బాబు, గట్టిగా హైదరాబాద్ వినిపించాలి. మరియు మా జబర్దస్త్ లో జీవన్ గారు మరి అసలు నేను భయపడాలండి, మీరెందుకండి భయపడుతున్నారు? కొంచెం ఆ పిల్లోడు మిమ్మల్ని చూసి భయపడ్డాలి. ఓకే అండి, ఓకే. తర్వాత ఇప్పుడు మా జబర్దస్త్ లో ఒక అనసూయ, ఒక రష్మి, వీళ్ళిద్దరిని మిక్సీ చేస్తే ఎలా ఉంటుందో మా మోహినికి గట్టిగా చెప్పండి. ఒకసారి స్వాగతం పలకాలి. చెప్పాల్సిన అవసరమే లేదబ్బా కదా. ఇప్పుడు నేను ఇప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాను ఇక వైజాగ్. ఇక్కడ ఎంత ఊపారు కదా, నేను వచ్చినప్పుడు ఎవరైనా ఊపారా మీరు? దుర్మార్గులారు.
పాపం ఒకసారి యాంకర్ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. నిజంగా చాలా బాగున్నావు. పోయేటప్పుడు నీ నెంబర్ తీసుకొని వెళ్తా. హలో చిట్టి గారు, చెప్పండి. ఇక్కడ మా మోహిని, ఇక్కడ మోహిని దయ్యం. ఈమె ఒకసారి చూడు, ఈమె దయ్యమా? ఏం మాట్లాడుతున్నాడు డాడీ? ఈమె చూసి దయ్యం అని వాళ్ళు అనిపించిందా? అంటే దయ్యాలు ఎంత బాగుంటాయండి. అంటే నీ బాగాలేదనా? అది మా వాళ్ళకి తెలిసి ఏమంటారు? రే 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 ఒక్క నిమిషం. అక్కడ వెనక అమ్మాయిలు ఉన్నారు చూడండి, వాళ్ళతో గట్టిగా ఊపాల్సింది నేనే. అప్పుడు ఓపెన్ అని ఎవరికైనా చెప్పండి. ఒక్క నిమిషం చెప్తాను. మీ అమ్మాయిలు గొప్ప, మా అబ్బాయిలు గొప్ప తెలుసుకుందామా? ఆల్వేస్ మేమే గొప్ప. చాలా ఒక్కసారి గట్టిగా వేసుకున్న అబ్బాయిలు. ఒక్క నిమిషం. హలో ఇప్పుడు అమ్మా, మనం ఫుడ్ పెడితే గానీ వాళ్ళ ఇంట్లో ఒళ్ళుపై కూడా కట్ చేయడం రాదు. మన అమ్మాయిలు గొప్ప కాబట్టి ఒకసారి గట్టిగా వేసుకోండి లేడీస్ అందరూ. ఉన్నారా అండి? వినపడలే? ఇలా వచ్చి వినపడిందంటే ఏమండి? ఒక్కసారి సునామీని చూస్తావా? అబ్బాయిలు. హలో హలో ఆగండి అలా ఆగండి. ఉంటుంది, ఆ. మా అమ్మాయిలు ఫస్ట్ ట్రైలర్ అది. అమ్మా అమ్మాయిలు మన పరువు నిలబెట్టిన అమ్మాయిలు. మా అమ్మాయిలు కూడా నువ్వు నిలబెట్టమంటే వాళ్ళు కూర్చోబెట్టారు. ఒరే అమ్మాయి అంటే నువ్వు అరుస్తున్నది బ్రదరే. ఆయన సపోర్ట్ చేస్తున్నాడయ్యా. సపోర్ట్ మరి మీ అమ్మాయిలకు మనమే సపోర్ట్. ఏమన్నారు అమ్మాయిలు? మోహిని, నీకు తెలుసా? నీకు సపోర్ట్ చేస్తా. అంటే మరి నేను మోహినికి సపోర్ట్ చేస్తా. అంటే మోహిని ఓకే. కాదు కాదు కాబట్టి ఒక్క విషయం అయితే చెప్పొచ్చు. మన almost ఎన్నో movies లో చేసిన శ్రీనివాస్ మాట్లాడట్లేదు, హర్ట్ అయ్యారు మా జనాలు అందరూ. మాట్లాడతారు, అంతా మాట్లాడతారు కానీ ఇప్పుడు బాగుంది జోడి అనమాట. బాగుందా? స్టేజ్ కి ఒక్క యాంకర్ అవడం వాళ్ళందరూ ఇంట్లో ఎవరు ఏం లేదా అనుకుంటారు. ఇప్పుడు కత్తిలాంటి ఫిగర్ నుంచి మామూలు ఉండదు. గట్టిగా వేసుకోవాలా? వాళ్ళు ఎయిటింగ్ స్టార్ట్ చేస్తే అసలు వద్దనరు. గట్టిగా అంటే ఓ వేసుకోండి మన కుర్రోళ్ళందరూ గట్టిగా వేసుకోమన్నా. నువ్వు ఎక్కడికి వచ్చి ఏం అడుగుతున్నావో తెలుసా? ఆల్విన్పేటకు వచ్చి ఓ వేసుకోండి అంటే ఏ కుర్రాడు మాత్రం ఓ అంటాడు? గట్టిగా ఒకసారి వాటేసుకోండి అంటే మాత్రం రెడీగా ఉంటారు మా కుర్రాళ్ళు. హలో 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 హలో, మా కుర్రాళ్ళు మరీ అంత కరువులో లేరు. పోయి మిమ్మల్ని ఇచ్చి హలో, హలో. ఏమంటారు? ఎట్లుంటారు మా వాళ్ళు? హలో, ఆ. మాకు బోర్డు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ మేము వచ్చి మీరు అరే, నన్ను నీకు అంటారా? సపోర్ట్ ఉన్నారా? మీరు నన్ను అంటారా? చెప్పండి. కాదు, ఇక్కడ ఒక 50 ఏళ్ళున్న కుర్రాళ్ళు ఎవరు ఉన్నారు? లేరు. 50 ఏళ్ళ పైబడిన కుర్రాళ్ళు లేరు. ఒక్కరు. సార్, ఇదిగో మీకే సపోర్ట్ అంట. ఎవరు ఎవరు ఇక్కడ ఎవరు 50 ఏళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి. ఎవరు లేరు, మీ కంటికి కనబడరు, మాకు కనిపిస్తారు అంతే. ఏమండి మీరు నాకే కదా సపోర్ట్? ఏమండి మీరు అటు ఊపుతున్నారు ఇటు ఊపుతున్నారు. ఆయన సపోర్ట్ ఇస్తాడు, కాసేపు అయితే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాడు. ఇట్రా. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోదాము. హలో హలో హలో. కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాం కానీ ఎన్నో ఊర్లు తిరిగాం కానీ నాకు ఈరోజు చిట్టి బాబు వచ్చే ముందు ఒక అబద్ధం చెప్పాడు. ఇట్రా చిట్టి, మనిషివేనా అసలు? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు లేదు, బిర్యానీ తింటున్నా. బిర్యానీ తింటున్నావా? బాగా తిన్నావు. కానీ నేను వచ్చే ముందు ఒకటి అడిగితే నువ్వేం చెప్పావు? ఏం చెప్పాను? పులులు సింహాలు ఎక్కడుంటాయి చిట్టి అంటే అడవిలో ఉంటాయి అని చెప్పాడు. అవును. ఆ స్పెట్స్ తీసి చూడు, నా ఎదురుంటే ఎన్ని పులులు సింహాలు ఇక్కడ ఉంటే అడవిలో ఉంటాయని ఎలా అబద్ధం చెప్తావు? అది నేను ఆల్రెడీ చెప్పానమ్మా. సరే పోనీ నవ్వే చందమామ ఎక్కడ ఉంటది అంటే ఆకాశంలో ఉంటది, ఒక్కటే ఉంటది అనేది ఎందుకు అబద్ధం చెప్పావు? ఎదురుంటే ఎన్ని చందమామ నవ్వుతూ అలా కిటికీలా నవ్వుతూ ఉంటే నీకు ఆకాశంలో ఒకటే చందమామ ఎలా కనిపించింది? అవును, correct. ఈ చందమామను చూసి ఆ చందమామ కూడా పారిపోయింది చూసావా? నువ్వు అంత పెద్ద డైలాగ్ చెప్పాను, వాళ్ళని ఒకసారి నవ్వి ఓ వేసుకోమను. నేను ముందే చెప్పాను ఓ వేసుకోమంటే మా కుర్రాళ్ళు ఓ వేసుకోరు, వాటేసుకో అంటే వస్తారు అంటున్నాను.